తెల్లటి అందమైన బుజ్జి కుందేలు ఒక అడవిలో సంతోషంగా జీవించేది. అవసరమైన వాళ్ళకి హెల్ప్ చేస్తూ ఉండేది. ఒకరోజు ఒక మేక చాలా అనారోగ్యంగా ఒక చెట్టు కింద పడుకొని ఉంది. దానికి ఆహారం లేదు కాబట్టి మేకకి కావలసిన ఫుడ్ తీసుకొచ్చి మరీ తినిపించింది. ఆ మేక హ్యాపీగా తినేసి వెళ్ళిపోయింది. తర్వాత ఒక రోజు ఒక గుర్రం కాలికి సూది గుచ్చుకుని బాధపడుతూ ఉంది. ఆ గుర్రానికి కూడా ఇది హెల్ప్ చేసింది. గుర్రం కూడా థ్యాంక్ యూ చెప్పి వెళ్ళిపోయింది. కొద్ది రోజుల తర్వాత ఒక రోజు ఒక గ్రద్ద పైనుంచి టప్ అని కింద పడిపోయింది. పాపం దానికి పెద్ద దెబ్బ తగిలింది. అది అక్కడ దగ్గరలో ఉన్న మూలికలతో ఆ గ్రద్దకి మందు వేసి నయం చేసింది. ఆ గ్రద్ద థ్యాంక్ యూ చెప్పి వెళ్ళిపోయింది. మన బుజ్జి కుందేలు ఎప్పట్లాగే క్యారెట్లు తింటూ ఎంజాయ్ చేస్తుంది. అయితే వెనక నుంచి ఒక వేటగాడు దీన్ని చంపడానికి ట్రై చేస్తున్నాడు. మణిబంధం బహిర్ముఖం అని చెప్పి కుందేలు మీదకి బాణం వదిలేశాడు. జస్ట్ మిస్. కుందేలు పరిగెట్టుకుంటూ వెళ్ళి మేకని హెల్ప్ అడిగింది తనని కాపాడమని. కానీ ఆ మేక నాకు టైం లేదు అని చెప్పి వెళ్ళిపోయింది. అలా పరిగెట్టుకుంటూ ముందుకు వెళ్ళగా తనకి గుర్రం కనిపించింది. వేటగాడు నన్ను తరుముతున్నాడు, నాకు హెల్ప్ చేయవా ప్లీజ్ అని అడిగింది. గుర్రం నా యజమాని పిలుస్తున్నాడు, నేను వెళ్ళిపోవాలి, సారీ అని చెప్పి వెళ్ళిపోయింది. పాపం బుజ్జి కుందేలు పరిగెట్టుకుంటూ వెళ్తుంది. ఇంతలో గ్రద్ద వచ్చి దాదా పట్టుకో అని కుందేలు టక్కున వెనక్కి తిరిగి గ్రద్ద కాళ్ళు పట్టుకుంది. గ్రద్ద కుందేలుని పట్టుకుని పైకి ఎగిరిపోయింది. కుందేలు ఏమైపోయిందో అర్థం కాక వేటగాడు వెనక్కి వెళ్ళిపోయాడు. గ్రద్ద జాగ్రత్తగా కుందేలుని సేఫ్ గా కిందకి దించేసింది. అప్పటి నుంచి గ్రద్ద కుందేలు చాలా బెస్ట్ ఫ్రెండ్స్ గా కలిసి ఉండేవి. ఆపదలో ఉన్న గ్రద్దకి సహాయం చేయడం వల్లే కుందేలుకి గ్రద్ద నుంచి సహాయం అందింది. అలాగే కుందేలుకి నిజమైన స్నేహం కూడా దొరికింది. సో హెల్ప్ కావాల్సిన వాళ్ళకి తప్పకుండా హెల్ప్ చేయండి. అయ్యో సబ్స్క్రైబ్ చేయకుండా చూసేస్తున్నారా? చెయ్యండి. నచ్చితే లైక్ షేర్ కామెంట్ కూడా చేసేయండి. ఉంటానండి, మరి మళ్ళీ కలుద్దాం.